చెప్పబోతున్నాను. ఛందస్సును ఎందుకు ఉపయోగిస్తారంటే పద్యాలను రాయడానికి ఒక విధానం. ఛందస్సు పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజేసేది ఛందస్సు. ఛందస్సులో 2 రకాలు ఉంటాయి: గురువు, లఘువు. గురువుని ఈ గుర్తుతో సూచిస్తారు, లఘువుని ఈ గుర్తుతో సూచిస్తారు. గురువులను ఎలా సూచిస్తారంటే దీర్ఘమున్న వాక్యాలు, దీర్ఘమున్న అక్షరాలు, సంయుక్త దీర్ఘాక్షరాలు, ముందున్న అక్షరాలు, సున్నా విసర్గ పొలుతో కూడిన అక్షరాలు. లఘువులను ఎలా గుర్తిస్తారంటే దీర్ఘం లేని అక్షరాలు, దీర్ఘం లేని సంయుక్త ద్విత్వాక్షరాలు. ఇప్పుడు ఛందస్సులో 2 భాగాలను చదువుతున్నాం. అది చంపకమాల మరియు ఉత్పలమాల. చంపకమాలలో 11వ స్థానం యతిస్థానం. యతిస్థానం అంటే మొదటి అక్షరం. ఇది నజభజ జజకి సంబంధించిన గణం. మరియు ఉత్పలమాల 10వ స్థానం యతిస్థానం. అది భరణభ భరవకి సంబంధించిన గణం. వీటిని తెలుసుకోవాలంటే మనకి యమత రాజబాణ శలగం గురించి తెలిసి ఉండాలి. ధన్యవాదాలు.